భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అయిపోయింది. భారత్ మాతాకి జై ఎందుకనొద్దు? అది రిలీజియన్ స్లోగన్ కాదు. అది హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అనడంలో ఎలాంటి తప్పు లేదు. భక్తి, అది దేశభక్తి. మనం ఇక్కడ ఇండియాలో పుట్టినాం, ఇండియాలో పెరుగుతున్నాం, ఇండియా మట్టిలోనే కలిసిపోతాం. అలాంటప్పుడు భారత్ మాతాకి జై అనడంలో ఎలాంటి తప్పు ఉంది? ఎక్కడ తప్పు ఉంది? నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది మాత్రమే, అందరి గురించి చెప్తున్నాను, కొంతమంది మాత్రమే. నేను కూడా ముస్లింనే కదా, ఒక ముస్లిం యువకుడు ఇప్పుడు చెప్పినా కదా, ఒక ముస్లిం భారత్ మాతాకి జై అని అంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్న వాళ్ళకు చూడండి. మళ్ళీ భారత్ మాతాకి జై. ఇక్కడ ఎలాంటి రిలీజియన్ కానీ, ఎలాంటి కుల మతాలు కానీ అన్నీ ఉండొద్దు అని తాపత్రయపడతారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది తాపత్రయపడతా అంటే, కొంతమంది ఒక 10-20% మాత్రం గొడవలు పడాలి. ఏం దొరుకుద్దా, వీళ్ళ మీద ఏం దిద్దామా అని హిందువులు, వీళ్ళ మీద ఏం దిద్దా అని ముస్లిమ్స్, కొంతమంది మాత్రమే. అలాంటి వారి వల్ల మొత్తం అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. 10-20% వల్ల 80% మెంబర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా ప్రవర్తిస్తారు జనాలు. అసలు ఎందుకో అర్థం కావట్లేదు. ఎడిపోతుంది. ఇంకా మనం డెవలప్ అవ్వకుండా పోదామా, ఇంకా కింది అవ్వకుండా పోదామా? ఐకమత్యం అంటే మన ఇండియా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, ఇది ఇక్కడ లేని ఐకమత్యం ఎందుకు? ఇక ఓన్లీ మాటలలో తూటాలు, మాటలు. నిన్న రఘురామకృష్ణ గారి మీద ఆంధ్రాల క్రిస్టియన్స్ దాడి ఆడ. అసలు ఎంత ఘోరం! రఘురామకృష్ణ గారు ఎంత డిప్యూటీ స్పీకర్, ఆయన మీద దాడి చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడికి పోతాను సమాజం? ఒక హిందూ దేశంలో, మన సెక్యులర్ దేశంలో రామునికి శ్రీరామనవమి రోజు మొన్న రఘురామకృష్ణ గారు దండ అయిపోతారు, దండను ఆపుకుంటారు క్రిస్టియన్స్. కొంతమంది, అందరు కాదు, కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హిందువులు, ఇలాంటి వారిని తరిమేయండి. నేను చెప్తాను కదా, నేను కూడా చెప్తాను, ఒక ముస్లిం చెప్తానా, అది మా దాంట్లో ఉన్నా కూడా అలాంటి వాళ్ళని ఇండియా నుంచి తరిమేయండి. అసలు అలాంటి వాళ్ళు మన ఇండియాలో వద్దు. ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి తొత్తుగాళ్ళు, ఇలాంటి ఇక్కడుండి పాకిస్తాన్కి ఒత్తాసు పలికేటోళ్ళు, ఇండియా తిండి తినుకుంటూ, ఇండియాలో గాలి పీల్చుకుంటూ, ఇండియాలో బతికి పాకిస్తాన్ తొత్తుగాళ్ళని తరిమేయండి. అది ఎవరైనా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముగ్గురు ఉన్నారు చీడపురుగులు. నాట్ ఓన్లీ ఒకర్లా, మూడు మతాలలో చీడపురుగులు ఉంటారు. అలాంటి చీడపురుగులని తరిమేయండి. దయ చెప్తాను, విడిచిపెట్టొద్దు. పోలీసులు అప్పచెప్తారా? మీరే తరిమేస్తారా? తరిమేసి వీడియో తీసి మరి పోలీసులు అప్పచెప్పండి. ఇది సార్ వీడు ఈ పని చేస్తాడు, ఇది సార్ వీడి ఈ మతం ఈ పని చేస్తాడు, ఈ మతం ఈ పని చేస్తాడు అని ప్రూఫ్తో సహా పట్టుకొని అప్పుడు వెలేద్దాం, పక్కా వెలేయాల్సిందే. అలాంటి వద్దు. అలాంటి 10-20% వల్ల మిగతా 80% రుజుల వాళ్లకు ఎంతో సిగ్గుచేటు, ఎంతో బాధ, ఎంతో నరకయాతన. ఎగ్జాంపుల్ చెప్తా. అసలు ఇలాంటివి తక్కువ మంది, చాలా తక్కువ మంది. అసలు వాళ్ళు మంచిగా ఒకడు భారత్ మాతాకి జై అని హిందూ ముస్లింని నేను అన్నా అని వాడంటాడు. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, రాత్రి మొత్తం తిట్టుకోవడం, అది చేస్తాడు, అది నీకు దేశమే ప్రేమ లేదు, అది లేదు, ఇది లేదు. వాడు అనకపోతే మనం అవసరం, వాడు అంటే లేపలేదు. వాని బతుకు, వానికి విశ్వాసం ఉండాలి. అనకపోతే వాడు విశ్వాసం లేని కుక్క. ఇండియాలో అనుకుంటూ ఇండియాని అనకపోతే వాడిని విశ్వాసం కుక్క. ఎక్స్పెక్ట్ అండి అలాంటి వాళ్ళని టైం వేస్ట్ చేసుకోండి. అలాంటి వాళ్ళని పట్టించుకొని మీరు బీపీ షుగర్లు పెంచుకోకండి, వేస్ట్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇట్లుండాలి అని కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయినాయి ఇవన్నీ. ఈ మధ్య స్టార్ట్ అయినాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ, ముస్లిం, రోజు కలుస్తారు. వాడు గుడికి పోతాడు, బండి లేకపోతే బండి మీద డ్రాప్ చేస్తాడు గుడికాడ. ఒకసారి నమాజ్ పోతా అంటే మా ఫ్రెండ్ కార్లో డ్రాప్ చేసిండు. కాకపోతే మంచిగా నమాజ్ చేస్తూ మళ్ళీ వచ్చి తర్వాత కలుద్దారా అని మళ్ళీ కలుస్తారు. మళ్ళీ ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటారు. ఒకళ్ళ పండుగ వాళ్ళు పోతారు. ఒక హిందూ మన ఉగాది పండుగకు పచ్చడి వేస్తే ముస్లిం తినాడు. ముస్లిం పండుగ రంజాన్ అప్పుడు ఈ షీర్ కుర్మా అంటే సేమియా, మన సేమియా వీళ్ళు తినరు. వీళ్ళు మంచిగా ఉండు, వీళ్ళు మంచిగా ఉంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు 80% సంవత్సరాల తరబడి, ఎన్నో శతాబ్దాల తరబడి ఇప్పటివరకు ఉంటూనే అట్లా చాలా ఉన్నారు. 20% ఉంటారు. ఎట్లా ఎలాంటి చెప్పాను నేను. నువ్వు ఇండియాలో పుట్టినావు, దేశభక్తి ఉందా లేదా, నాకెందుకు లేదురా అని ఒకడు. వీడు నాకు నువ్వు నీ భారత్ మాత జయ అని అంటాడు. నేను అనా అని వీడు ఇద్దరు
ఇద్దరు కొట్టుకొని మన సాంప్రదాయ ఫుడ్ అని వీడు లేదు నేను అనా అని నేను పాకిస్తాన్ జయ అంటాను వాడు. వీళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు. వీళ్ళు మళ్ళీ తెల్లారులే తెలియదు సార్. తెల్లారులి ఒకడు తాగి పంటాడు పొద్దున్న లేసరికి, ఒకడేమో నైట్ మొత్తం తిరిగి ఆ ఛాయలు తాక్కుంటా నైట్ మొత్తం తిరిగి ఈ బేవర్స్పాలు చేసుకుంటా వాడు అంటాడు. ఇటు హిందూ మనడా ముస్లిం మనడా? అసలు ముస్లిం అసలు హిందూ ఏం చేస్తారు సార్? మంచిగా కలిసి ఉంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి చేస్తారు, పొద్దున్న డ్యూటీకి పోతారు, గుడికి పోతారు, నమాజ్ పోతారు. అది ఇక్కడ వాళ్ళు హిందూ ముస్లిమే, వీళ్ళు హిందూ ముస్లిమే. కానీ ఇలా 20% చూసిందా నైట్ వరకు ఇజ్జే నైట్ అని ఒకటి వాడు తాగిమన్నాడు, వీడు నైట్ మొత్తం తిరిగి వీడు అన్నాడు. వీళ్ళు ఇంత ఇక్కడే ఉంటారు, ఇక వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళ జీవితం ఇంతే. కానీ అసలు ముస్లిం అసలు హిందూ ఇది వీళ్ళు కాదు. నేను చెప్పినది ఇలా మంచిగా ఒకరింటికి ఒకరు పోకుంటా, మంచిగా ఒకరితో ఒకరు కలిసి పెట్టుకుంటా, ఒకరి గుడికి ఒకరు డ్రాప్ చేసుకుంటా, ఒకరి మస్జిద్కి ఒకరు డ్రాప్ చేసుకుంటా, పండగల పబ్బాలకు ఒకరింట్లో ఒకరు కలుసుకుంటా, మంచిగా ఫ్యామిలీతోని పిల్లలతోని ఒకరి ఫ్యామిలీలో ఒకరు మంచిగా. అది వాళ్ళు నిజమైన ముస్లిమ్స్, నిజమైన హిందువులు, నిజమైన భారతీయులు. అలాంటి వారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి తొత్తుగాళ్ళకు ఇలాంటి ఇద్దరు వాళ్ళకు పట్టించుకోవాలి. వాళ్ళ 20% అలాంటి వాళ్ళ వల్ల యూట్యూబ్ నాశనం, మనం నోరు నాశనం, మన నోరు ఖరాబు, మన మైండ్ ఖరాబు, అన్నీ ఖరాబు. అలాంటి వారి వల్ల మనకు యూజ్ లేదు. అలాంటి తొత్తుగాళ్ళని ఇడిచిపెట్టండి. అసలు ఎవరైనా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అలాంటి తొత్తుగాలు వద్దు. మనం బుద్ధి చెప్తే బుద్ధి చెప్పాలి, పట్టించుకోవాలి. అలాంటి వారి వల్ల మంచోళ్ళు కూడా బదనం అవుతాను, వేస్ట్. మళ్ళీ చెప్తున్నా, అలాంటి వారిని తరిమేయండి. అది ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా కూడా. దేశభక్తులు అసలైన దేశభక్తులు వీళ్ళు. అసలైన దేశభక్తులు ఎవరంటే వీళ్ళు. ఒకే కులం ఒకే మతం ఉండి కలుసుకో గొప్ప, అది కాదు గొప్ప. వేరే మతాల దగ్గర నుంచి కలిసి ఒకరికొకరు స్వీకరిస్తారు, ఒకరికొకరు ఉంటారు. ఇలా మంచి అభిప్రాయాలు, మంచి సలహాలు, మంచి మాటలు అన్నీ. వాళ్ళు అసలైన దేశభక్తులు, అసలైన ముస్లిమ్స్, అసలైన హిందువులు. ఇలాంటి తొత్తుగాళ్ళు మనకొద్దు. సీరియస్ అవుతున్నా వేరేం లేదు. నాకు మొన్న చాలా బాగా అనిపించింది ఆ రఘురామకృష్ణ గారి దాడి. ఇంకోటి పెట్రోల్ బంక్, నా మర్చిపోయారా గుర్తు. ఆయనే జాతీయ జెండా పట్టుకొచ్చి పెట్రోల్ బంకులో పెట్రోల్ ఇస్తాడు ఫ్రీగా. కొంతమందికి వాళ్ళు స్విగ్గీ జొమాటోలో కష్టపడతారు కదా, వాళ్ళకు లీటర్ పెట్రోల్ 100 రూపాయల బాటిల్ ఇస్తా అంటే ఎవడో ఒకడు వెనకాడి భారత్ మాతకి జై అన్నాడు. నాకు తెలిసి ఈయనకు ఫస్ట్ నాకు తెలిసి ముస్లిం ఆయనకు అర్థం కాలేదు. ఏదో ఇక్కడ రిలీజియన్ వద్దు, భారత్ మాతకి జై వద్దు, హిందూ ముస్లిం ఒకటే, అన్ని మంచి మాట చెప్పిండు. హిందూ ముస్లిం ఒకటే, ఏ ఆపద వచ్చినా కూడా మేము ముస్లిమ్స్ కూడా ముందుంటాం, మీతో పాటు ముందుంటాం. ఇక్కడ హిందూ ముస్లిం వద్దు అంటే ఆయనకు అర్థం ఏంటంటే భారత్ మాతకి జై అంటే రిలీజియన్ స్లోగన్ అని. అసలు ఎవరు చెప్పారు? అసలు రిలీజియన్ స్లోగన్ కాదు. భారత్ మాతకి జై అంటే ఇండియన్ స్లోగన్. అది ఆయనకు తెలియక అనకండి అన్నాడు. మరి తెచ్చింది మనోడు ఇండియా ఫ్లాగ్ తెచ్చిండు. ఇండియా ఫ్లాగ్ పెట్టే అందరు పంచేడు. పాకిస్తాన్ ఫ్లాగ్ తెలియ, ఇండియా ఫ్లాగ్ ఇచ్చే పంచేడు. అన్ని మర్చిపోలేసిండు. ఏమంటారు అన్నీ చేసి కొంత దగ్గర పోగొట్టుకోవడం అంటే మనోడు తప్ప. అదే భారత్ మాతకి జై అంటే ఈ మనోడు కూడా ఎస్ భారత్ మాతకి జై అని పంచితే సూపర్ ఉండేది, హ్యాట్సప్ ఉండేవాళ్ళు అందరూ ఆయన్ని. కానీ పాపం ఆయన మిస్అండర్స్టాండ్ కొంతమందికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వేయించే వాళ్ళకు సగం తెలుగు రాదు, సగం ఏం తెలియదు, సగం ఉండు చేసిన హ్యాట్సప్ మస్తు పని చేసిండు. ఆయన్ని ఒకటే ట్రోలింగ్ అంతే. దాన్ని మనం ఏం చేయను. ఒక తెలియక మళ్ళీ చెప్తున్నా, భారత్ మాతకి జై అనేది రిలీజియన్ స్లోగన్ కాదు, హిందువులకు మాత్రమే పరిమితం కాదు. అది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అనాల్సిందే, ప్రతి ఒక్కరు అని తీరాల్సిందే. అనని దుబ్బేయండి అనని వాళ్ళకి ఉండని అర్హత లేదు.